ఒక్క దెబ్బకి 2 పిట్టల్లాంటి పరిస్థితి ఇప్పుడు కనబడుతున్నది. ఏదైతే తాజాగా అమెరికాకి ఒక కీలకమైనటువంటి పరిణామం. ఆహ్, ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నటువంటి బేస్ ఏదైతే బగ్రామ్ ఎయిర్ బేస్ మొన్న మనకిస్తానంది గదా! మనం ఏమి దాన్ని వాడుకోలేదు. వాళ్ళకి కావాల్సినట్టు ఆహార పదార్థాలు ఇట్లాంటి వాటికి రవాణా అప్పుడు మాత్రం మనం దాన్ని వాడి పెట్టాం. అంతకు మించి లేదు. వాస్తవంగా ఒకప్పుడు రష్యా వాడింది. తర్వాత అమెరికా వాడింది. అది అప్‌గ్రేడ్ చేసుకొని ఆ తర్వాతన పారిపోతా తన ఆయుధాలు, తన యుద్ధ విమానాలన్నీ అక్కడే వదిలిపెట్టేసి పారిపోయింది అమెరికా. ఆ తర్వాతన మళ్ళీ అది కావాలని మొన్న పాకిస్తాన్ ఆసిఫ్ మునీర్‌ని పిలిచి మరీ బేరమాడింది. అది తీసి స్వాధీనం చేసుకోమంది. అందులో భాగంగా ఆసిఫ్ మునీర్ ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేస్తే ఆఫ్ఘనిస్తాన్ సైన్యం గ్రౌండ్‌లో వచ్చి పాకిస్తాన్‌లో మోత మోగించింది. సైన్యాన్ని ప్రాణాలు తీసింది. దాంతో ఆసిఫ్ మునీర్ ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేసి గెలవడం అసాధ్యమని గ్రహించేసి సైలెంట్ అయిపోయాడు. అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అమెరికాకి ఒక ఆఫర్ ఇచ్చింది. ఇరాన్ మీద దాడులు చేయడానికి అమెరికా వెయిట్ చేస్తుంది గదా! పాకిస్తాన్‌లో కొన్ని యుద్ధ విమానాలు పెట్టింది. అట్లా ఖతార్‌లో కొన్ని యుద్ధ విమానాలు పెట్టింది అని చెప్పుకున్నాం గదా! ఆఫ్ఘనిస్తాన్‌లోని ఎయిర్ బేస్‌ని నీకివ్వడానికి సిద్ధం అని అమెరికాకు ఒక ఆఫర్ ఇచ్చారు తాలిబాన్లు. అయితే ఏదైతే గతంలో ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా తిరిగి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల పేరుతో ఆస్తులున్నాయి. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వపు డబ్బులు గూడా అమెరికా చేతుల్లో ఉన్నాయి. అట్లాగే అమెరికా నుంచి యూఎస్ ఎయిడ్ వస్తుండేది. ఆ మూడిటిని డబ్బులిచ్చేయాలి. అంటే అమెరికా చేతిలో ఉన్నటువంటి నిధుల్ని రిలీజ్ చేయాలి డాలర్లని. వీళ్ళ డబ్బులే అయ్యి. ఏమి ఇది గాదు. అట్లాగే అమెరికా ఏడాదికి ఇచ్చే సాయం మళ్ళీ పునరుద్ధరించాలి. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఇంతకుముందు బ్యాంకుల్లో దాచుకుంటే మినిమమ్ అమౌంట్ ఇచ్చేసి ఎత్తుకుపోయింది డబ్బులన్నీ గూడా అమెరికా దగ్గరున్నాయి. అయ్యి తిరిగిచ్చేయాలి అన్న షరతు పెట్టింది.